నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పవన్ రావు గారు అండి. చాలా రోజుల తర్వాత వచ్చానండి. ఎందుకు వచ్చానంటేనండి, నాకు ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడి చాలా అసహ్యం వస్తుందండి. ఉదయం లేస్తే వాడిని తిట్టుకోవడం, వీడిని తిట్టుకోవడం, వాడు ఎంత నికృష్టంగా తగలడాయంటే, ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇది మాట్లాడటం వల్ల నేను జగన్మోహన్ రెడ్డికో లేకపోతే దీనికో ఫేవర్ అనుకుంటే మీ కర్మ. అభిమానం అనేది చాలాసార్లు చెప్పాను నేను. అభిమానం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఆంక్షలు పెడుతున్నారు. జనాలు చూడండి, మాస్ లీడర్, అది ఒప్పుకొని తీరాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు ఉంటే సినిమా హీరో. పాపం తెలిసి తెలియని వయసులో ఉన్నవాళ్ళు సినిమా హీరో కాబట్టి తగ్గేసుకుని వస్తారు. నేను సినిమా హీరో కాదు. నిజంగా నా వ్యక్తిగత విషయంలో ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్. ఎందుకంటే ఆయన వెళ్తున్నాడంటే ఆంక్షలు పెడతారు. వీళ్ళు ఎంత ఆంక్షలు పెడుతుందో గవర్నమెంట్, ఆయనకు అంత రెట్టింపు జనాలు వస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అంత మాసివ్ లీడర్ని నేను పుట్టి పెరిగిందని చూడాల. కూటమి ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాను, చేప కింద నీరులాగా మీ మీద వ్యతిరేకత వస్తుందని మీరు పట్టించుకోరు. సామాన్యులు కదండి, ఎవరు పట్టించుకోరు, అది వేరే విషయం. బట్ రాసి పెట్టుకోండి. అయిపోయింది 1 year. నెక్స్ట్ టర్మ్ జమిని వస్తారో తెలీదు ఎలక్షన్స్. ఒకవేళ అది మిస్ అయితే 2029 మీ కూటమి ప్రభుత్వం అందరికీ చెప్తున్నాను, 2029 జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫామ్ ముఖ్యమంత్రి. తిరిగేయలేదు, అందులో రాసి పెట్టుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంది, కానీ ఆయన చెప్పిన మాటలు నిబద్ధత లేదు. పిచ్చి ఫ్యాన్స్ ఏముంది. బట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఆయన విలువ ఏంటో, 6% ఓటింగ్ ఉన్న వ్యక్తికి 20 సీట్లు, 40% ఉన్న వ్యక్తికి 11 సీట్లు. అది ప్రజలకే తెలియదు. ఆయన అంత దుర్మార్గమైన పాలన చేయలేదు, మంచి పాలన చేశాడు. బట్ అంతా దిగిపోయారంటే దేవుడు తెలియాలి, ఇంకా ఏం చెప్పలేం. ఈసీకి తెలియాలి, మర్చిపోయారు. ఈసీకి తెలియాలి, ఎలక్షన్ కమిషన్. దయచేసి ఇప్పటికైనా ప్రస్తుత గవర్నమెంట్ రైతులకు ఏం చేయాల, ఏమీ చేయాల, నథింగ్. అన్నీ చేసి ఇప్పటి నుంచైనా మీరు క్రమశిక్షణలో మీరు ఇచ్చిన హామీలను నడుపుకుంటే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 70% జగన్మోహన్ రెడ్డి సీఎం. రాసి పెట్టుకోండి. ఓకేనా? తప్పులే ఉంటే మన్నించండి, క్షమించండి. థ్యాంక్ యూ.